విజయవాడలో సంచలనం సృష్టించిన స్క్రబ్బర్స్ మార్కెటింగ్ మోసం కేసుపై దర్యాప్తు వేగవంతమైంది. కేసు దర్యాప్తు కోసం విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేశారు. క్రైమ్ డీసీపీ తిరుమలేశ్వర్ రెడ్డి నేతృత్వంలో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. స్క్రబ్బర్స్ మార్కెటింగ్ పేరుతో వేలాది మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంట్లు తోమే పీచు తయారు చేసే కాంట్రాక్ట్ అంటూ అమాయకులకు కుచ్చుటోపి పెట్టడం సంచలనంగా మారింది. కొన్ని నెలల క్రితం సత్యనారాయణపురంలో మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ పేరుతో పసుపులేటి అంకుశం కంపెనీ ఏర్పాటు చేశారు. తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే లక్షల్లో లాభం పొందవచ్చంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. వంటింట్లో వాడే అంటు తోమే పీచు ప్యాడ్ను తయారు చేసే కాంట్రాక్ట్ అంటూ ఎరవేశారు. స్క్రబ్బర్ తయారీకి అయ్యే ముడి సరుకు తామే ఇస్తామని, ఎక్కువ ధరకు తామే కొంటామని నమ్మబలికాడు పసుపులేటి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కేటుగాడి మాటలు నమ్మి మాషా అల్లా కంపెనీలో చాలా మంది పెట్టుబడులు పెట్టారు. వందలాది మంది 30,000 చెల్లించి మిషన్లు కొనుగోలు చేశారు. 1,00,000 నుంచి 10,00,000 నుంచి పెట్టుబడులు పెట్టి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. డబ్బులు కట్టించుకుని ఫేక్ బాండ్ పేపర్లు ఇచ్చిన కేటుగాడు 2 నెలలుగా స్క్రబ్బర్ తీసుకోవడం నిలిపివేసి కోట్లలో డబ్బులు మూటగట్టుకుని పరారయ్యాడు. దీంతో మోసపోయామని తెలుసుకుని తమకు న్యాయం చేయాల్సిందిగా పోలీసులను ఆశ్రయించారు బాధితులు.